హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్స్ వ్లాగ్స్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా వీడియోస్ లేట్ అయిపోయినాయి ఎందుకంటే నేను పూజ చేసుకోవడం, నెక్స్ట్ డే రాఖీ రావడం ఇవన్నీ అయిన తర్వాత మేము ఊరు వెళ్ళడం ఇవన్నీ జరిగాయి. దానివల్ల నాకు వీడియో ఎడిటింగ్ అవ్వలేదు. ఊర్లో నాకు వైఫై లేదనమాట. ఇంకా మొబైల్ నెట్వర్క్ కూడా అంతగా పనిచేయట్లేదు. దానివల్ల నేను ఇంక వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది అనమాట. ఇంక ఈ రోజు నాకు వరలక్ష్మీదేవి పూజ సెకండ్ వారం చేసుకున్నాను. నేను చాలా సింపుల్ గా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఇది వరకు నేను పూజలు అంటే ఎన్నో ప్రసాదాలు చేసేయాలని తెగ టెన్షన్ పడిపోయి పూజకి చాలా నీరస పడిపోయేదాన్ని. కానీ ఈసారి కాదు, నేను లాస్ట్ టైం కూడా ఒక 2 years నుంచి నేను చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. చాలా తక్కువ ప్రసాదాలు చేస్తూ ఎక్కువ ప్రసాదాలు పెట్టుకోకుండా, అవి కూడా నేను ఎర్లీ మార్నింగ్ నేను పూజకు మాత్రమే కొద్దిగా ప్రసాదాలు ప్రిపేర్ చేసి అన్నీ ఒకేసారి చేసేయకుండా పూజ అయిన తర్వాత మిగతా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను నేను. ఇంకా నైట్ పూజకు కావాల్సినవి పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ నానబెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే వడపప్పుకి మాత్రం పెసరపప్పు లేచి ఇల్లు క్లీన్ చేసుకుని స్నానం చేసి తలకి స్నానం చేసి ఇలా ఉతికిన ఒక నైటీ వేసుకున్నాను. ఇది ఎందుకు వేసుకున్నానంటే నాకు వంట పనులు చేసేటప్పుడు నేను ఏ డ్రెస్తోనూ అంత కంఫర్ట్గా చేయలేనండి. దానికోసం మనం పనులన్నీ ఈజీగా అవ్వాలంటే మనం ముందు కంఫర్ట్గా ఉండాలి కదా, అందుకే నేను ఇది వేసుకున్నాను. అలాగనేసి నేను డైలీ యూజ్ చేసేది వేసుకోను. దేవుడి దగ్గరికి సెపరేట్గా పెట్టుకుంటాను అనమాట. ఆ టైంలో మాత్రమే యూజ్ చేస్తాను. పూజకి ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను సారీ కట్టుకున్నాను అనమాట. బూరెలు చేశాను, పరవాన్నం చేశాను, అదే పాలన్నం అంటారు, కొంతమంది క్షీరాన్నం అంటారు, పులిహార, గారెలు, బూరెలు, చలిమిడి, వడపప్పు కామనే కదా ప్రసాదం. ఇంక ఇవి మాత్రమే చేశాను. ఎక్కువ ప్రసాదాలు కూడా పెట్టుకోలేదు. కామన్గా ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకుంటారు కదా, అన్ని రకాల ఫ్రూట్స్ తెప్పించి పెట్టుకున్నాను. కొత్త సారీ పెట్టుకున్నాను. ఈ సారీ అమ్మవారి దగ్గర రూపీ కొనుక్కుంటారు కదా గోల్డ్ది, నేను ఈసారి కొనలేదండి. లాస్ట్ ఇయర్దే నేను ఉంటే పెట్టేసుకున్నాను. ఈసారి మాకు నార్త్ సైడు ఈ వరలక్ష్మీదేవి రూపీలు అయితే ఇక్కడ అమ్మరు, తెచ్చుకుంటే ఆంధ్ర వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలన్నమాట. బట్ అప్పుడే కొనుక్కోవాలని ఏమీ లేదండి, ఎప్పుడైనా ఉన్నది పెట్టుకోవచ్చు. లేదా మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉన్నా కూడా ఒక ఆవు పాలతో శుద్ధి చేసుకుని చక్కగా అమ్మవారికి అలంకరించుకుని చేసుకోవచ్చు అనమాట. ముందుగా నేను స్నానం చేసిన తర్వాతే వంట పనులు చేసుకున్నాను కాబట్టి అప్పుడే పీఠం పెట్టుకుని, ముగ్గులు పెట్టుకుని, ఫోటోకి పూలమాల వేసేసుకుని అన్ని నీట్గా సర్దేసుకుని అప్పుడు పట్టు సారీ కట్టుకుని వచ్చానమాట. ఈ పట్టు సారీ కట్టుకుంటే ఎక్కువసేపు ఉండలేము, ఇది కొంచెం బరువుగా ఉంటుంది. కొంచెం ఎప్పుడో కట్టింది కాబట్టి బ్లౌజ్ కూడా చాలా టైట్ అయిపోయింది అనమాట. మళ్ళీ అదొక లేట్ అయింది. అంతకు మించి నాకు ఇంకేమీ లేట్ లేదు. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఈసారి అయితే మా విద్యను కూడా స్కూల్కి పంపించేశాను. ఎప్పుడు కూడా నేను పూజ ఇలాంటి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు వీళ్ళని ఇక్కడ హాలిడే ఉండదు అనమాట. సో నేను స్కూల్కి పంపించకుండా పిల్లలిద్దరిని కూడా పూజలో ఇన్వాల్వ్ చేసి నాతో పాటు పూజ దగ్గర కూర్చోబెట్టుకునేదాన్ని. వాళ్ళకి కూడా అన్ని తెలియాలి కదా, మనల్ని చూసే కదా నేర్చుకుంటారు పిల్లలు అనేసి. ఈసారి మా శశాంక్ అయితే వెళ్ళలేదు, కానీ మా విద్యు నాకు ఊరు వెళ్దామని అనుకున్నాను కదా, నెక్స్ట్ డే మేము ఊరు వెళ్తే మళ్ళీ నోట్స్ అవి పెండింగ్ ఉండిపోద్ది, నేను వెళ్ళిపోతాను అన్నది. సరే వెళ్ళని చెప్పి పంపించారు. మా శశాంక్ ఎలాగో ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇంకా పంపించలేదు. అయినా కూడా చిన్న చిన్న హెల్ప్ బాగానే చేశాడు, నాకు వీడియో కూడా తీసాడు అనమాట. ఇక్కడైతే ఇంకా నేను పుస్తకం చదువుకుంటూ అందులో చెప్పినట్టుగా హారతి ఇవ్వడం, కలశం పూజ చేయడం, అన్ని మనం ఎప్పుడెప్పుడు నైవేద్యం పెట్టాలి, ఎప్పుడెప్పుడు తాంబూలం అదే సమర్పయం ఇవన్నీ చెప్తాం కదా, ఇవన్నీ కూడా నేను బుక్ లో చదువుకుంటూ చేసుకున్నాను. అలాగే మనం నిజంగా పురోహితుల్ని పిలిపించుకుని చేసుకుంటే ఇంకా సులువుగా ఉంటుంది, ఇంకా గ్రాండ్ గా జరిగినట్టు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఇయర్ నేను కూడా యూట్యూబ్ లో చూసి నేను అమ్మవారిని అలంకరించడం, అంటే ఒక అమ్మవారి ఫేస్ తెచ్చి పెట్టి బ్యాక్గ్రౌండ్ అవి చేయడం ఇవన్నీ చాలా చేసేదాన్ని. బట్ పూజ అనేది ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా చేశారో అలా చేయడమే కరెక్ట్ అన్నది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మెల్లగా మెల్లగా నేను హడావిడి తగ్గించేసానండి. నిజంగా హడావిడి చేయడం వల్ల మనం పూజకి అంత ఓపిక్గా చేసుకోలేము. ముఖ్యంగా మనం పుస్తకం చదువుతూ పూజ చేసుకున్నప్పుడు మనకి మంచిగా ఎనర్జీగా చాలా సంతోషంతో పూజ చేసుకోవాలి, మనసు హ్యాపీగా ఉండాలన్నమాట.
ఈసారి కానీ లాస్ట్ ఇయర్ కానీ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎలా చేపించేదో అది చూసి ఆ టైంలో ఇలాగే ఫోటో ఒక అమ్మవారి లక్ష్మీదేవి ఫోటోకి అలంకరణ కలసము ఇంకా మిగతావన్నీ కూడా. కాకపోతే మా అమ్మమ్మ ఒక పంతులు గారిని పిలిపించి చక్కగా చేపించేవారు అనమాట. వినాయక చవితి కానీ వరలక్ష్మి పూజ ఇలాంటివన్నీ కూడా పంతులు గారిని పిలిపించి చేపించేది. అప్పుడు కొంచెం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన పుస్తకం చదవని అవసరం లేదు, వాళ్ళు చదువుతారు, మీరు చేయమని చెప్తారు, మనం కూర్చొని అన్ని కూడా ఆ ఇగవారు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ పుస్తకంలో అదే తోరణం కట్టుకోవాలని చెప్పేసి వచ్చింది. ఇంకిక్కడ నేను ఒక 9 పూసలు వైట్ దారాన్ని తీసి పసుపు రాసి ఇక్కడైతే తోరణం కట్టుకుంటున్నాను. నా దగ్గర అన్ని రకాల పత్తులు అయితే ఏమీ లేవండి. ఇక్కడ ఏమి దొరకలేదు నాకు. పువ్వులు ఏవో బంతి పువ్వులు మాత్రమే తెచ్చారు. ఇంకా వీటితోనే నేను ఒక మందార పువ్వు, ఒక మందారాకు, జామాకు ఇవి కొన్ని కట్టుకుని అవి మాత్రమే నేను తోరణం కట్టుకున్నాను. ఇక్కడ అమ్మవారికి నేను రూప అలంకరణ అయితే చేశాను అనమాట. అది కూడా 9 పూసలతోనే చెయ్యాలి. ఇక్కడ తోరానికి అని చెప్పాను కదా, నేను అదే చెప్తున్నాను అనుకున్నాను అనమాట. తోరం కాదు, అదే రూపికి ఇక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి ఇవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. అంటే ఆభరణం సమర్పయామి అని వస్తాయి కదా మంత్రాల్లో, ఇవన్నీ కూడా చూసుకుంటూ చదువుకుంటూ ఉన్నాను. మనం ఏ పూజ అయినా చేసేటప్పుడు ఎక్కువ చూడండి నేను ఎలా ప్రసాదాలు పెట్టానో, చాలా తక్కువ చేశాను కదా. ఇప్పుడు నేను అంతే ప్రసాదాలతో పూజ అయితే సరిపెట్టుకోను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదాలన్నీ చేస్తాను. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు నలుగురికి కాస్త ప్రసాదం పెడితే మనకి తృప్తిగా ఉంటుంది. పండగ వాతావరణం మనకే అనిపిస్తుంది, పక్కింటి వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనకి మన ఇంట్లో పండగని వాళ్ళకి అర్థమవుతూ ఉంటది కదా. వాళ్ళ పండగలు ఏదైనా వచ్చినప్పుడు మనకి ఎలా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు చూసారా. అలా మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు నలుగురికి కాస్త ప్రసాదం పంచామంటే ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా. ఇంకా ఇక్కడ నేను అందుకే ఎర్లీ మార్నింగ్ లెక్క ప్రకారం బూరెలు, గారెలు, పరవాన్నం అన్ని కూడా చాలా తక్కువగా కొద్దిగా చేశాను అనమాట. శనగలు ఇంకా తాంబూలంలోకి శనగలు కూడా నైట్ నానబెట్టేశాను. శనగలు ఇంకా ఈసారి పసుపు కుంకుమ ఇవ్వడానికి ఏంటి ఎలా ఇస్తున్నారంటే ఒక కలిపి వచ్చేస్తున్నాయి కదా పసుపు కుంకుమ బాక్సుల లాగా, అవి అలా ఇస్తున్నారు కదా తాంబూలలో. నాకు అలా ఇస్తే ఎందుకో నాకు చాలా మంది ఇచ్చి నాకు యూజ్ అవ్వలేదు, దాన్ని యూజ్ కూడా నేను చేయట్లేదు. అలా కాకుండా ఇంట్లో ఉన్న పసుపు కుంకుమనే నేను ప్యాకెట్లు ఉంటాయి కదా చిన్న కవర్లు సీల్ చేసేవి, అవి తీసుకున్నాను అనమాట. పసుపు కవర్లో కుంకుమ ఇంకో కవర్లో వేసేసి ప్యాక్ చేసేసి తాంబూలాల్లో పెట్టేశాను. అలాగే తాంబూలంలోకి ఒక బ్లౌజ్ పీసు, ఇంకా 2 తమలపాకులు, కొంచెం చిల్లర డబ్బులు, శనగలు, గాజులు, అలాగే పారాని ఇస్తారు ఇటు సైడ్, అందుకని కొంచెం పారాని కూడా పెట్టాను అనమాట. ఇంకా మిగతావన్నీ మన సైడ్ చేసుకున్నట్టుగా చేశాను. పారాని అయితే మన సైడ్ ఇవ్వర్లేండి, ఇక్కడైతే స్టిక్కర్ ప్యాకెట్ కూడా ఇస్తారు. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ ఎందుకు, మనం ఇచ్చేది కుంకుమ పసుపు కదా, ఇంకా అలా ఇచ్చేసాను అనమాట తాంబూలం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ వీడియో అనమాట, మా శశాంక్ నాకు తీసాడు ఈ వీడియో, అందుకే కొంచెం ఊగుతున్నట్టు ఉంటుంది కానీ బాగానే తీసాడు కదా మా శశాంక్ వీడియో. అప్పుడప్పుడు కూడా నాకు వీడియోస్ తీస్తూ ఉంటాడండి, చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నా బంగారు కొండ అనమాట మా శశాంక్. ఈ రోజు మాత్రం నా వరలక్ష్మీదేవి వ్రతం చాలా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎంత హ్యాపీ అనిపించిందో చెప్పలేను మనసుకి. మీరు కూడా పూజ చేసుకున్నప్పుడు ఎక్కువ ప్రసాదాలని, ఇన్ని ప్రసాదాలే చెయ్యాలని ఒక 5 రకాలు చేసిన తక్కువ చేసుకోండి. తర్వాత నలుగురికి పంచడానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కాస్త ప్రసాదం తీసుకుని, ఎందుకంటే అప్పటి వరకు ఏమి తినకుండా ఉంటాం కాబట్టి నీరసంగా ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో నవ్వుతూ. నాకు పూజ అయిపోయింది చాలా 12 లోపే, నేను 11:30 లోపే నేను చక్కగా పూజ చేసేసుకున్నాను. ఎంత త్వరగా పూజ చేసుకుంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగని ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయితే ఆ సంతోషం వేరు కదా. ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను కొంచెం ప్రసాదాలు చేశాను అన్నాను కదా, ఇప్పుడైతే అందరికీ ఇవ్వడానికి, ఇంట్లో తినడానికి ఇప్పుడు గారెలు, బూరెలు, మళ్ళీ పులిహార ఇవన్నీ చేశాను అనమాట. ఇవన్నీ పట్టుకుని ఆంటీ వాళ్ళకి పట్టుకెళ్ళిస్తున్నాను, గారెలు, బూరెలు ఇవన్నీ. ఈవినింగ్ అయితే అందరూ వచ్చారు, తాంబూలం ఇచ్చేసాను. అమ్మవారికి సాయంత్రం నైవేద్యంగా నేను దద్దోజనం పెట్టి అమ్మవారిని అయితే కలిపాను. ఈ రోజు బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.